హాయ్, దిస్ ఈజ్ రవి బిడే. ఈరోజు ఒక పేషెంట్ ఉన్నదండి. ఇక్కడ డయాబెటీస్ వచ్చి 10 years అవుతుంది. ఆయన వయసు 43. ఆయనకి 3 years బ్యాక్ స్టంట్ కూడా వేయడం జరిగింది. యాక్చువల్లీ ఆయనకున్న బ్లాక్ 65% అయినప్పటికీ కూడా డాక్టర్స్ స్టంట్ వేసేది, విచ్ ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే 65% బ్లాక్ అనేది చాలా ఈజీగా రివర్స్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ అలోపతిలో బేసికల్లీ బ్లాక్లో ఉంటే 65% ఉంటే వాటిని రివర్స్ చేయలేము అని చెప్పేసి స్టంట్స్ వేసడం జరుగుతుంటుంది, విచ్ ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. ఎనీవే, ఆయన రవిబిడే డైట్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. అండ్ ఆల్సో ప్లేక్ రివర్సల్ ప్రోటోకాల్ మీద కూడా ఆయన ఉన్నారు. అయితే 1 monthలో ఈ డైట్ స్టార్ట్ చేసి జస్ట్ 1 month అయింది. బట్ చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్లు కొన్ని వచ్చినాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అదేంటి అంటే, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డైట్ చాలా బాగా చేశారు. ఏదైతే నేను వర్కౌట్స్ చేయని చెప్పానో ఆ వర్కౌట్స్ ఆయన చేశారు. చాలామంది ఈ విషయంలో అంత శ్రద్ధ చూపించట్లేదు. వర్కౌట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటు కార్డియో అండ్ వెయిట్ అనేది 2 ఇంపార్టెంట్. ఆయన 2 కూడా చాలా బాగా చేస్తున్నారు. 2 hours ఆఫ్ వర్కౌట్ చేస్తున్నారు ఆయన, విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైతే చేయాలో ఈ డైట్లో అది కూడా చాలా బాగా చేస్తున్నారు. స్టార్టింగ్లో కొంచెం కష్టమైనప్పటికీ చాలా బాగా అలవాటు చేసుకుని ఇప్పుడు ఆయన డైట్ని చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బీపీ మెడికేషన్ లేకుండానే ఆయన బీపీ కంట్రోల్లోకి వచ్చేసింది. అంతకుముందు ఆయనకి 140/90 అలా బీపీ ఉండేది. ఇప్పుడు 125/80 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మెడిసిన్స్ లేకుండా బీపీ కంప్లీట్లీ నార్మల్గా వచ్చేసింది ఇప్పుడు వితిన్ 1 monthలో. అండ్ ఆయన ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు, షుగర్ మెడికేషన్ తీసుకునేవాళ్ళు. అంటే బోత్ షుగర్ మెడికేషన్ అండ్ ఇన్సులిన్ అది ఉండేది. ఇప్పుడు ఆయన ఇన్సులిన్ తీసుకోవట్లేదు, ఇన్సులిన్ని మానేశారు. స్టిల్ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇంకా ప్రస్తుతానికి తీసుకుంటున్నారు. బట్ 1 month అయింది కాబట్టి ఇంకా తీసుకుంటున్నారు. బట్ 3 months అయిపోయే టైం కల్లా కంప్లీట్లీ హీ విల్ బి అవుట్ ఆఫ్ డయాబెటీస్ మెడికేషన్. నెక్స్ట్ ఏంటి అంటే, ఆయనకి ఆస్తమా సమస్య ఉండేది. ఆ సమస్య ఇప్పుడు కంప్లీట్లీ పోయింది. అండ్ డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండేవి. ఆ డైజెషన్ ఇష్యూస్ కూడా పోయినాయి. సో ఓన్లీ నెగిటివ్ థింగ్ ఆయన కంప్లైంట్ చేసింది ఏంటి అంటే, నయాసిన్ వల్ల ఆయనకి ఏదైతే ఇచ్చింగ్ వస్తుందో, నయాసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్, ఆ ఇచ్చింగ్ ఆయనకి చాలా ఎక్కువగా వస్తుంది. మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా వస్తుంది. ఆ ఇచ్చింగ్ వల్ల స్క్రాచ్ చేసుకోవడం వల్ల కొంచెం ఆ ఏరియా కొంచెం డ్యామేజ్ అవ్వడం ఇలా జరుగుతుంది అనమాట. ఆ ఒకే ఒక్క సమస్య తప్ప అన్నీ బాగున్నాయి. ఈ నయాసిన్తో వచ్చిన సైడ్ ఎఫెక్ట్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఆపాలి అనేది నేను ఇప్పుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ ఆయన మాటల్లో ఆయన ఫీడ్బ్యాక్ ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు మీరు డైట్లో 1 month ఉన్నప్పటి నుంచి? బీపీ కంట్రోల్కి వచ్చింది సార్. డయాబెటిక్ మాత్రం ప్రతిరోజు నైట్ 10 టైం యూరిన్కి వెళ్ళేది. ఇప్పుడు ఈ మెడిసిన్ వల్ల యూరిన్కి వెళ్ళడం బంద్ అయింది. ఇన్సులిన్ కూడా బంద్ చేసేసిన. తర్వాత దమ్ము అనేది ఈ చలికాలంలో నాకు తీవ్రంగా ప్రతి రోజు ఇన్హేలర్ పీల్చుకుంటే మాత్రమే నేను మనిషిలో ఉండేది. అటువంటిది ఇప్పుడు నాకు ఏ ఇన్హేలర్ అవసరం పడట్లేదు. ప్లస్ నాకు తుమ్ములు కూడా ఈ సీజన్లో ఒక 50-100 తుమ్ములు వచ్చేది. అలాంటి తుమ్ములు కూడా రావట్లేదు. ఓకే, బాగుంది. ఒక ఇచ్చింగ్ సమస్య ఒకటే ఉంది సార్. నైస్ అండి. సో విన్నారు కదా ఆయన పాజిటివ్ రిజల్ట్స్ ఏంటో మీరు చూస్తున్నారు. 1 monthలోనే. నిజానికి చాలా మందికి ఈ వింటర్లో సమస్య ఉంటుంది. ఎక్కువగా జలుబులు, తుమ్ములు, ఎస్పెషల్లీ ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా చాలా కష్టము. అలాంటిది ఆయన చాలా చాలా రిలాక్స్ అవుతున్నారు ఈ వింటర్లో. సో వింటర్లోనే ఇలా ఉంది అంటే ఇంక మామూలు టైంలో ఇలాంటి సమస్యలు ఉండవని మీకే తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఇలాగా మల్టిపుల్ వేస్లో ఈ డైట్ వల్ల బెనిఫిట్స్ పొందుతున్నారు. నయాసిన్ దురదలు తగ్గించాలంటే ఏం చేయాలి? మీలో కొంతమందికి నా వీడియోస్ చూసిన వాళ్ళకి ఆన్సర్ తెలిసే ఉంటుంది. అదేంటి, ఎకోస్ప్రిన్ వాడాలి. యాక్చువల్లీ నయాసిన్ దురదలు పోవాలి అంటే నయాసిన్కి ముందు కొంచెం ఎకోస్ప్రిన్ తీసుకుంటే తగ్గుతాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఆయనకి ఇది సజెస్ట్ చేయబోతున్నాను. చూద్దాం ఆయన రిజల్ట్ ఎలా ఉంటుందో. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఇందాక టెస్టిమోనియల్ మొత్తం తీసుకున్నాక మా మధ్య కొంచెం డిస్కషన్ అయ్యింది. ఆ డిస్కషన్ని నాకు ఎందుకో మీ దాకా తీసుకురావాలని అనిపించింది. ఎందుకంటే ఇది చాలామందికి తెలియాలి. ఆయనకి లాస్ట్ టైం స్టంట్ వేసినప్పుడు ఆయనకున్న బ్లాక్ 65% యాక్చువల్లీ. 65% బ్లాక్ ఉంటే స్టంట్ వేయడం అనేది అసలు క్రైమ్ అండి. అది అసలు బ్లాక్ని మనం రివర్సల్ చేయొచ్చు.
ఆయన వద్దు 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 అంటే బలవంతంగా ఆ హాస్పిటల్లో ఆయనకి స్టంట్ వేశారు. ఇది వన్ ఆఫ్ ద టాప్, చాలా తక్కువ టాప్ హాస్పిటల్స్, ఇది ఒక టాప్ హాస్పిటల్. ఇది ఒక హాస్పిటల్ అంటే పేరు చెప్పొచ్చు కానీ అది కరెక్ట్ కాదు కాబట్టి పేరు మేము లీక్ చేయట్లేదు. చాలా టాప్ హాస్పిటల్, చాలా బ్రాంచెస్ ఉన్నాయి దానికి, అందులో ఇది జరిగింది. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో ఆయన మాటల్లోనే ఒకసారి విందామండి. చెప్పండి, అసలు మీకు ఏం జరిగింది ఆ రోజున? అసలు సార్ నేను జనరల్ చెకప్ కోసం ప్రతిరోజు వాకింగ్ రన్నింగ్ రోజు చేస్తున్నా. కాకపోతే కొద్దిగా ఏదో నొప్పి అనిపిస్తుంది జస్ట్ లైట్గా అని చెప్పి నా పక్క తోటి వారికి చెప్తే ఒకసారి జనరల్ చెకప్ చేసుకోండి అని వాళ్ళ సలహా ఇస్తే వచ్చి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ చెకప్ చేసుకుంటే బాబు నీకు బ్లాకేజ్ ఉంది 65% అని వీడియోలో అందులో వీడియోలో పిక్చర్ కూడా చూపిస్తే సార్ నాకు ఎలాంటి ఎఫెక్ట్ ప్రతిరోజు అయితే లేదు, నేను జనరల్గా అన్ని వర్క్స్ చేస్తున్నా, ప్రతి యాక్టివిటీ కరెక్ట్గా ఉన్నా, నన్ను మీరు వదిలితే ఆ 65% కోసం యునాని కానీ ఆయుర్వేదం కానీ ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ వైద్యాలు ఏమైనా ఉంటే నేను ట్రై చేస్తాను, లేదు నేను ఎక్సర్సైజ్ తగ్గించుకోగలుగుతా, నన్ను వదలండి అంటే ఉదయం 11 గంటలకు టెస్ట్ అయితే నైట్ 11 గంటల దాకా కౌన్సిలింగ్ చేసి నన్ను విపరీతమైన ఇబ్బందులు పెట్టి, నాకు ఆల్రెడీ నేను జాబ్ హోల్డర్, నేను బయటకు వెళ్తే నాకు 3 lakhs సేవ్ అవుతుంది. మీ దగ్గర 3 lakhs పెట్టడం ఎందుకంటే నేను బయట 3 lakhs పెట్టుకోండి, అక్కడ నాకు ఫ్రీ అవుతుంది, నన్ను వదలండి. మీరు నాకు ఏదైతే ఎంజియోగ్రామ్ చేసిన కిట్ ఉంది ఆ కిట్ వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది, అది తీయరాదు అని అన్నారు. దాన్ని మీరు అంబులెన్స్ ఇస్తే అంబులెన్స్ ఛార్జెస్ కట్టుకొని నాకు ఎక్కడైతే ఉన్న హాస్పిటల్లో అక్కడికి వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను, దయచేసి నన్ను పంపించండి అంటే ఒక 10 మంది డాక్టర్స్, స్టాఫ్, అకౌంటెంట్స్ ప్రతి ఒక్కరు నన్ను కౌన్సిలింగ్ చేసి నా మైండ్ మార్చేసి సరే వేసేయండి మీరు స్టంట్ వేయండి అంటే 10 నిమిషాల్లో స్టంట్ వేసి పడుకోబెట్టి పంపించేసి 2 days ఉంచుకొని పంపించేసేది. ఇది నాకు జరిగింది. పేషెంట్గా నా అభ్యర్థన ఎంతసేపటికి కూడా స్వీకరించారు వాళ్ళు. 2.5 lakh 270 దాకా నా దగ్గర తీసుకున్నాను. డ్రగ్ రిలేటెడ్ స్టంట్ వేసింది కూడా, అడ్వాన్స్ స్టంట్ అని. చూస్తానండి, ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా చాలా క్రైమ్ అండి ఇది నిజానికి. అసలు నేను అప్పుడప్పుడు అలోపతి వైద్యాన్ని విమర్శించిన కారణం ఇదండి. డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎవరైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను అంటుంటాను, నాకు విన్ విన్ సిచ్యువేషన్ కావాలి, నేను ఎదగాలి, మీకు హెల్ప్ అవ్వాలని. కానీ అలాగ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి, కానీ మాకు డబ్బులు కావాలి, పేషెంట్ ఏమైపోయినా పర్వాలేదు అన్న ఆలోచన చూసారా, అది చాలా చాలా డేంజర్. అది అసలు ఎంత దారుణం చూడండి. 65% బ్లాక్ అంటే అదేమి రిస్క్ సిచ్యువేషన్ లేడు అతను, దాన్ని రివర్స్ చేయొచ్చు. ఈవెన్ అల్లోపతిలో కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి దీన్ని నెక్స్ట్ ప్రోగ్రెస్ కాకుండా ఆపడానికి. అసలు డైట్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా చాలా బాగా రివర్స్ చేయొచ్చు. మనకి నయాసిన్ ఉంది, D3K2 ఉంది. మనం వీటిని జాగ్రత్తగా వాడితే, డైట్ని కరెక్ట్గా చూసుకుంటే, ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకుంటే మొత్తం బ్లాక్ని రివర్స్ చేయొచ్చు. అలోపతి డాక్టర్స్ని అడిగితే ఏమంటారు, బ్లాక్స్ని రివర్స్ చేయలేము, అలా మీకు ఎవరన్నా చెప్తుంటే వాళ్ళు మోసగాళ్ళు అలా అని చెప్పి, నిజానికి మోసగాళ్ళు వాళ్ళు అవుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు. ఇది చూసారు ఇక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ చూసారా, ఆయన్ని ఆల్మోస్ట్ లైక్ కిడ్నాప్ చేసి డబ్బులు లాగినట్లు అయింది. మరీ దారుణం. వద్దు అని బతిమాలుతున్నా కూడా మాట వినకుండా ఆయన స్టంట్ వేసారంటే అంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందండి. అది హాస్పిటల్ పేరు చెప్పాలని అనిపిస్తుంది నాకు, అది చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ కృష్ణుడికి రిలేటెడ్ ఒక రిలేటివ్ పేరుతో ఉన్న హాస్పిటల్ అది, దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్.